హలో ఫ్రెండ్స్, గతంలో మనం చూసుకున్నట్లయితే హిట్ 1 అదే విధంగా హిట్ 2 ఏ విధంగా ఆడాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే అన్నమాట. అంటే ఒక కథని తీసుకొని, ఒక మెయిన్ కేసుని తీసుకొని అది ఏ విధంగా సినిమా మొత్తం మీద ఇంపాక్ట్ చూపించింది అన్న దాని మీద అయితే చాలా క్యూరియాసిటీగా అయితే స్టోరీ మొత్తాన్ని గతంలోనైతే ఆ మూవీలో ఉన్న సన్నివేశాలు మొత్తాన్ని తీసుకువెళ్లారు శైలేష్ కొలను గారని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదనమాట. ఇప్పుడు హిట్ 3 మీద కూడా అదే విధమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. గతంలో చూసుకున్నట్లయితే హిట్ 1 కి అయితే విశ్వక్షని తీసుకోగా హిట్ 2 కి అయితే మన అడవిశేష్ గారిని అయితే తీసుకున్నారనమాట. మరి హిట్ 2 సీక్వెల్ మన హిట్ 2 ఎండింగ్ లోనైతే మన నాని గారిని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం అయితే జరిగింది. అది ఏ విధంగా ఉంటుంది హిట్ 3 అనేది అయితే తొందరలోనే మనకైతే ఒక టీజర్ కూడా రిలీజ్ చేసే ఉద్దేశం అయితే మూవీ టీం ఉన్నట్లయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. నిజంగా ఇంటి సీక్వెల్ లో మనం చెప్పారు కదా హిట్ 2 లోని మన నాని గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో చిన్న హింట్ అయితే ఇచ్చారనమాట. అందులో చాలా వైల్డ్ గా ఉంటుంది అనే విధంగా అయితే మనకైతే చిన్న హింట్ ఇచ్చారనమాట. దీని మీద ఫుల్ క్లారిటీ రావాలి అంటే ఫిబ్రవరి 24 వరకు అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫిబ్రవరి 24 అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశం మూవీ టీం ఉన్నట్లయితే అఫీషియల్ గా తెలుస్తున్న న్యూస్. మరి ఇది ఎంతవరకు నిజమో, మూవీ టీం నిజంగా రిలీజ్ చేస్తుందా లేదా అన్నది అయితే కొంతవరకు వెయిట్ చూడాల్సి ఉందన్నమాట. ఇంకొక 2 days లోనైతే మన ముందుకైతే ఇదైతే వచ్చేస్తుంది. నిజంగా చూసిన తర్వాత ఒక విధంగా ఒక కేసుని పట్టుకొని ఆ విధంగా తీసుకువెళ్ళాలి అంటే నిజంగా శైలేష్ కొలను గారైతే ఆ విధమైన టాలెంట్ ని మనకు చూపిస్తున్నందుకు ఒక విధంగా అతన్ని చూసి గర్వపడాలన్నమాట. అంటే ఒక నార్మల్ కేసుని తీసుకొని అంత లాంగ్ టైం ఇంచుమించు 2 అండ్ దగ్గర 3 hours పాటు ఏ విధంగా తీసుకువెళ్ళాడు అన్న దాన్ని చూస్తే నిజంగా కూడా ఆశ్చర్యపోవాలని మనం అయితే చెప్పుకోవచ్చు. తర్వాత ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తర్వాత ఏం జరుగుతుందని క్యూరియాసిటీగా ఎదురు చూస్తారనమాట. ప్రతి ఒక్క సీన్ ని కూడా ఎంజాయ్ చేస్తారు. మరి అదే విధంగా హిట్ 3 కూడా ఉండబోతుంది. హిట్ 1 ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు, హిట్ 2 ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు హిట్ 3 దానికి మించి, ఇప్పుడు హిట్ 1 హిట్ 2 మించి ఉండబోతుంది అనే విధంగా అయితే హిట్ 3 మీద అయితే భారీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుతున్నారనమాట. ఖచ్చితంగా కూడా ఈ మూవీ అంతలా ఉంటుందంట. దానికి తోడు హిట్ 4 కి అయితే మన రవితేజ గారిని అయితే అనుకున్నట్లే మనకైతే తెలుస్తుంది. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తొందరలోనే మనకైతే అఫీషియల్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ ఇదే కనుక అంటే ఈ న్యూస్ నిజం కాదా అని తెలియాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. అంటే ఈ మూవీలోని హిట్ 3 ఎండింగ్ లోనైతే మన రవితేజ గారి మన రవితేజ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో మూవీ రిలీజ్ వరకు అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది అనమాట. మరి హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న ఈ హిట్ కేస్ 3 ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. నేనైతే ఈ మూవీ కోసం చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. మరి మీరు ఈ మూవీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు, అదే విధంగా మీరు నాని ఫ్యానా కాదో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకున్నది అనమాట. థ్యాంక్ యూ.